భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు కూడా, దేవుని మాటలు పక్కన పెట్టి పాపం చేస్తున్నప్పుడు కూడా, అలాంటి వారిని చూసి మనమైతే తప్పులు చేస్తున్న వారిని ఏం చేస్తాం తెలుసా? ఈసిడించుకుంటాం, ద్వేషిస్తాం, దగ్గరకు రానేమో మనం. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? మనము పాపులుగా బ్రతుకుతున్నప్పటికీ, పనికి రాని వారుగా బ్రతుకుతున్నప్పటికీ, ఏమండి ద్రోహులుగా బ్రతుకుతున్నప్పటికీ, ఎదుటి వారికి ఏమండి అపకారం కలిగించేవారుగా బ్రతుకుతున్నప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించాడట. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎలా ప్రేమించాడట? ఎలా ప్రేమను చూపించాడట? మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం ఏం చేశాడు? చనిపోయాడు. పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు. పాపుల కోసం తన ప్రియకుమారుని బలి చేసిన విధానంలో ఎవరి ప్రేమ కనబడుతుంది? దేవుని ప్రేమ కనబడుతుంది. అంటే తప్పు చేసిన వారిని కూడా మార్చుకోవాలనుకున్న మనసు ఎవరిదే? దేవునిది. తప్పు చేసిన వారిని వదిలించుకోవాలన్న మనసు ఎవరిదే? మనదే. ఒక తప్పు చేసాడు అనుకోండి, తప్పు చేసిన వాడికి తప్ప ఊరంతా ప్రచారం చేస్తున్నాను. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి తప్పులు చేసిన ఆ వ్యక్తిని గద్దించి మార్చుకోవాలనుకునే విధానం ఆయన చేస్తాడు. అందరి కోసం. ఎవరి కోసం? పాపుల కోసం, అనీతిమంతుల కోసం, వారందరి కోసం యేసుక్రీస్తుని భూమి మీదకు దేవుడు పంపించాడు.